హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా బాగా కుదిరింది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ వచ్చేసి జొన్న వడలు. ఎలా అంటే చూసే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ గాయ్స్ లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వీడియో ఈజీగా చూసేయచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ముందైతే 3 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేశాను. మనం కొలతలతో చేస్తే రెసిపీ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ఒక బౌల్లో 1 కప్ అయితే ఆనియన్స్ తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తరుముకున్న కొత్తిమీర, తరుముకున్న కరివేపాకు వేసేసుకొని ఒక గంట ముందైతే మనం శనగపప్పు అయితే నానబెట్టేసుకోవాలి. ఇక్కడ మెయిన్ థింగ్ ఇంగ్రీడియంట్స్ శనగపప్పు అనమాట. చాలా బాగుంటాయి వడల మధ్యలో తాకుతుంటే. 1 కప్ అయితే శనగపప్పు వేస్తున్నాను. శనగపప్పు వేసిన తర్వాత టేస్ట్గా సరిపడా సాల్ట్, తగినంత కారం, ఉప్పు అండ్ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం అయితే చూసి యాడ్ చేసేయండి. అన్నీ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాం. మీరు ఆయిల్కి బదులు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. అన్నీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అండ్ వాటర్ అనేది ఆనియన్లో ఉన్న వాటరే మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత 2 కప్స్ అయితే జొన్న పిండి అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మనం ఒకసారి జొన్న పిండి యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఇలా పొడిలాడుతూ ఉంటుంది కాబట్టి ఒక ఆనియన్లో వాటర్ ఉంటాయి కాబట్టి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. వాటర్ అయితే ఒకటేసారి యాడ్ చేస్తూ చూస్తూ యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ వడపిండి ఎలా ఉంటుందో అలా వడలు ఎలా వేస్తామో అలా ఆ మాదిరిలాగా ఉంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపి ఒక 1/2 అవర్ అయితే నానితే పిండి అయితే వడలు అయితే పర్ఫెక్ట్గా అండ్ క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయకపోతే ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేసుకోండి. అండ్ చాలా హెల్తీ కూడా. 1/2 అవర్ నానిన తర్వాత పైన కొద్దిగా జీలకర్ర, నువ్వులు వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో మనం సేమ్ వడలు ఎలా వేస్తామో అలా వేసేసుకుంటే సరిపోతుంది. చేతితో రాకపోతే ఒక గిన్నె మీద కానీ పేపర్ మీద కానీ వడలాగా వేసి ఆయిల్లో వేసేస్తే సరిపోతుంది. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతనే వేయాలన్నమాట. ఆ స్టవ్ అనేది స్లిమ్లో పెట్టాలి. లోపలంతా మంచిగా కాలాలి కాబట్టి. అండ్ గోల్డెన్ కలర్ ఈ మాదిరిలాగా అయితే వడలు అయితే రెడీ అయిపోయినట్టు. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ చాలా హెల్దీ, చాలా టేస్టీ, చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. అండ్ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టండి. ఇలాంటి చాలా హెల్తీ ఫుడ్ రెసిపీ అయితే మా వీడియోలో రాబోతున్నాయి. అండ్ మళ్ళీ ఒక ఫుడ్ రెసిపీ అయితే మళ్ళీ మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫుల్ వీడియో. అండ్ మళ్ళీ ఒక ఫుడ్ రెసిపీలో కలుద్దాం. బాయ్.